ప్రస్తుతం ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరుగుతోంది. ఈ నెల 22 వరకు కొనసాగనున్నాయి. మరోవైపు ఈ నెల 18న మంత్రివర్గ సమావేశం కూడా నిర్వహిస్తున్నారు. అభివృద్ధితో పాటు సంక్షేమ పథకాలకు సంబంధించి కీలక బిల్లుని ప్రవేశపెట్టనున్నారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులను నియంత్రించేందుకు ప్రత్యేక చట్టాన్ని తీసుకురానున్నారు. ఇటువంటి కీలక సమయంలో చంద్రబాబు రేపు ఢిల్లీ వెళ్తుండడం ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రధాని మోదీతో పాటుగా కేంద్ర మంత్రులు చంద్రబాబు కలవనున్నారు. ఈ మేరకు అపాయింట్మెంట్ ఖరారైనట్టుగా కూడా సమాచారం. ఏపీకి రావాల్సిన కేంద్ర ప్రాజెక్టులతో పాటు రాష్ట్రంలో నెలకొన్న పరిణామాలపై కూడా చంద్రబాబు ప్రధానితో చర్చించబోతున్నట్టుగా తెలుస్తోంది. అదే సమయంలో రాష్ట్రంలో పలు ప్రాజెక్టుల శంకుస్థాపనకు చంద్రబాబు ప్రధానిని ప్రత్యేకంగా ఆహ్వానించబోతున్నట్టుగా సమాచారం. అయితే ఒకవైపు అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతుండగా సీఎం చంద్రబాబు ఢిల్లీ వెళ్లడం మాత్రం ప్రాధాన్యత సంతరించుకుంది. తెర వెనుక రాజకీయ అంశాలు ఏమైనా ఉన్నాయా అన్న అనుమానాలు కూడా ఉన్నాయి. ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్రం సైతం రాజధాని నిర్మాణానికి బడ్జెట్ లో ఏకంగా 15,000 కోట్ల రూపాయలు కేటాయించింది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై కూడా ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. అమరావతి రాజధానికి సంబంధించిన రోడ్డు, రైల్వే ప్రాజెక్టు సైతం కేటాయించింది కేంద్రం. అన్ని విషయాలు ఉదారంగా ఆదుకుంటోంది. మరోవైపు ప్రత్యేక రైల్వే జోన్ విషయంలో కూడా సానుకూలంగా ఉంది. అయితే వీటితో పాటు అదనపు ప్రాజెక్టుల విషయంలో చర్చించడానికి చంద్రబాబు ఢిల్లీ వెళ్తున్నట్టుగా ప్రచారం సాగుతోంది. అమరావతిలో ఇటీవల సిఆర్డీఏ భవన నిర్మాణ పనులు ప్రారంభించారు చంద్రబాబు. తద్వారా రాజధాని నిర్మాణ పనులను కూడా పునః ప్రారంభించినట్లుగా అయితే అయింది. ఒకవైపు అమరావతి పనులు చేపడుతూనే సమాంతరంగా కేంద్ర ప్రాజెక్టులు సైతం పట్టాలెక్కించాలని చంద్రబాబు భావిస్తున్నారు. అందులో భాగంగా కొత్త రైల్వే లైన్ నిర్మాణం చేయాలని చూస్తున్నారు. దానికి సంబంధించి భూమి పూజ చేసేందుకే ప్రధాని మోదీని చంద్రబాబు ఆహ్వానించబోతున్నట్టుగా తెలుస్తోంది. ప్రధానితో పాటు కేంద్ర మంత్రులు అమిత్ షా, నిర్మలా సీతారామన్ తో చంద్రబాబు సమావేశం కాబోతున్నారు. దీంతో చంద్రబాబు ఢిల్లీ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది.